ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. మొత్తం 6 క్వార్టర్ సంబంధించిన బకాయిలు పేరుకుపోయాయి. దాదాపుగా 4,800 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. కానీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 396 కోట్ల రూపాయల విడుదలకు జీవోలు ఇచ్చింది. అంటే రూపాయి బకాయి ఉంటే 10 పైసలు విడుదల చేస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సకాలంలో చెల్లించడానికి సర్కార్ దగ్గర డబ్బులు లేవు అని చెప్తుంది. దాంతో ఇప్పటికే ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు సమ్మె చేస్తున్నాయి. కాలేజీలు మూసేసి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తే మాత్రమే తెరుస్తాం అని ముందుకేస్తున్నారు. మరొకవైపు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులు చాలా పెద్ద స్థాయిలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవన్నీ పేరుకుపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు. కానీ ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతిలో 300 అడుగుల ఎత్తున ఎన్టీఆర్ విగ్రహం పెడతారట. మింగమెతికలేదు కానీ మీసాలకు సంపంగి నూనె కావాలని వెనక ఎవడో అడిగారు అన్నది నానుడి. ఇప్పుడు చంద్రబాబు సర్కారు తీరు చూస్తుంటే ముందు పిల్లల చదువులకు డబ్బులు లేవు కానీ సోకులకి సొమ్ములు కావాల్సి వచ్చాయా అని అడగాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు అవసరమా? విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించి వాళ్ళ చదువులు సక్రమంగా సాగేలా చేయడం అవసరమా? ప్రభుత్వం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల డబ్బులు కడితే మాత్రమే మీకు హాల్ టికెట్లు ఇస్తాం, మీకు పరీక్షలు రాసిన తర్వాత సర్టిఫికెట్లు ఇస్తాం అంటూ కాలేజీల యాజమాన్యాలు వేధించుకుని తింటున్నాయి. చాలామంది పిల్లల తల్లిదండ్రులు ఆ బకాయిలు చెల్లించలేక, సర్టిఫికెట్లు కూడా వెనక్కి తీసుకోలేక పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి తలుపులు మూసేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనిపిస్తుంది. అనేక కథనాలు వచ్చాయి. చాలామంది నేరుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కే ఎక్స్లోనూ బయట విన్నవించిన అనుభవాలు కూడా ఉన్నాయి. అయినా అలాంటి సమస్యల పరిష్కారం కన్నా ముందు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలి. 100 అడుగుల ఎత్తులో బేస్మెంట్ ఏర్పాటు చేసి దానిపైన 200 అడుగుల ఎత్తున విగ్రహం ఏర్పాటు చేస్తారట. అసలు అమరావతిలో రాజధాని నగర నిర్మాణ పనులే పూర్తిగా కొలిక్కి రాలేదు. రైతులకిచ్చిన ప్లాట్లు ఎక్కడున్నాయో ఇంకా స్పష్టత లేదు. రాజధాని పనులే అరకొరగా ఉన్నాయి. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. చాలామందిలో అయితే ఆఖరికి బీజేపీ ఎమ్మెల్యే మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి అసెంబ్లీ సాక్షిగా వాపోయారు. 15 నెలల గడిచిన తర్వాత కూడా అమరావతి రైతుల సమస్యలు పేరుకుపోయాయి అంటూ ఆయన స్వయంగా అసెంబ్లీ వేదిక మీదే చెప్పుకొచ్చారు. అంటే అమరావతి రైతుల గోడు కూడా పట్టనటువంటి ప్రభుత్వానికి ఇప్పుడు అత్యద్భుతంగా భారీ విగ్రహాల ఏర్పాటు కోసం తపన పెరుగుతుందంటే దేనికి సంకేతం? ఏమనాలి? అసలు సమస్యల్ని వదిలేసి ఇలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది? ఒకవైపు విద్యార్థులు, రెండొక వైపు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న వాళ్ళు, మూడో వైపు అమరావతి రైతులు, సాధారణ రైతాంగం, రాష్ట్ర వ్యాప్తంగా అనేక వర్గాల ప్రజలు తీవ్రంగా సతమతమవుతున్న సమయంలో భారీ విగ్రహాల ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు ద్వారా రాష్ట్రానికి ఏం ఒరుగుతుందంటారు? దానివల్ల కలిగే ప్రయోజనం ఏం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.